తిరుగుబాటు గొంతై గదిలిండుర తిమ్మరు మల్లన్న అంతకుముందు మనతోటి తిరిగేది మంచి పిల్లగాడు పాపం అన్యాయం జరిగింది వాళ్ళకంటే చూద్దాం ఎన్నాళ్ళు ఈ కన్నీళ్ళని కొట్లాడుతున్నావా ఉన్నాడు ఆనాడు పొద్దుగానైతే గాలి వేయండు ఇంటికి వెళ్ళి 9:30కి వేయండు ఇక 4:30 అయింది ఎరకైంది ఎక్కడం ఇక నాకేం తెలియదు నీకేం తెలుసు వాళ్ళు ఏం చెప్తారు నీకు తెలుసా నువ్వు ఇక్కడ ఏం చేస్తారు పాపం మీకు ఆయన ఏం చేస్తాడో ఆయనకి ఏ పైన మీకేం తెలుసు మీకు ఇక్కడ ఉంటారు ఇంకెంతమంది అమ్మా మీకు పిల్లలు 2 పిల్లలు ఒక్క కొడుకు ఉన్నాడు తీగ జాగో అంటూ జనం మధ్యలోన పిడికిలెత్తిగ మరి ఏం చేస్తాం ఇక మీరు కొంచెం ఇళ్ళ ధైర్యం చేసుకొని ఉండాలి ఇద్దరు పెళ్లి చేస్తావా దూరం పోతుంది నీకేమైంది కాలు తిరిగిందా ఆవిరిగింది సార్ నువ్వు ఎవరో తెలియదు కానీ మీ కొడుకు అందరికి తెలుసు నీకేదనుక మీరు ఇంకా పని చేసుకుంటారు వాళ్ళందరూ నాకు చెప్పి అన్న కిలో దగ్గర పోవాలి ఒకసారి నీ అంత వదన ఉంటే నీ అంత చరిత్ర ఉండదు అది కొత్త పానం పెరుగుతుంది సార్ రూపు ఇప్పుడు అనవకంలో కాలేజ్ వేయండి ఇప్పుడు అత్త నాకు ఒకటి కనిపిస్తా నాకు ఆత్మ ఏం మరిపోతా సార్ చిన్నపిల్ల ఆడైతున్నావు 10 ఏళ్ళ 11 ఏళ్ళ పిల్ల ఆడైతున్నావు మాకు కలిపిన 5 వచ్చింది మాకు తీగ జాగో అంటూ జనం మధ్యలోన పిడికిలెత్తిగ జాగో అంటూ జనం మధ్యలోన తెగించి కొట్లాడే నైజమ్మ పెద్దలు కూడా పేద పెద్ద కాకు రాడున్నది కాకు దీని మీద ఎక్కి నేను పని చేయాలి నీళ్ళు నింపులు లాటులు మాటలు కానీ నేను తర్వాత హాస్టల్ ఉంటా బాగా అంటే హాస్టల్ ఉండేది గవర్నమెంట్ హాస్టల్ ఉండేది క్యాటరింగ్ చేసేది అక్కడ క్యాటరింగ్ చేసేది బాగా అయిపోయిన తర్వాత మళ్ళీ సామా ఫీల్డ్కి రారా 1 month తర్వాత కూడా కంప్లైంట్ అవుతున్నారు పెద్దలు పేద పెద్ద అప్పుడు ఏమైందంటే ప్రాబ్లం కరోనా టైంలో డిగ్రీ తర్వాత హాస్టల్ ఉంటా ఇంటర్మీడియట్